మధ్యప్రదేశ్ అంటే మన సెంట్రల్ ఇండియా అంటాం కదా. ఇక్కడ ఖజురాహో అనబడే ఒక పట్టణం. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలు వరల్డ్ ఫేమస్ అండి. కానీ బూతు బొమ్మలు ఉండే ఆలయాలు కూడా, ఆలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు సో ఆలోచించాలి. కానీ మీకు విదేశీయులు మాత్రము విపరీతంగా ఇక్కడ కనిపిస్తారు ఈ ఆలయాలను చూడడానికి. ముఖ్యంగా శిల్పకళ, కొన్ని ఆలయాలలో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. అలాగే ఈ బూతు బొమ్మలు కూడా ఉంటాయి. మీలో ఎవరైనా వెళ్ళుంటారు. అసలు ఎందుకు ఇక్కడ ఇలాంటి బొమ్మలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్స్లో రాయండి. ఖజురాహో చాలామందే వెళ్ళుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన డిఫెన్స్ మినిస్ట్రీ ఒక అతిపెద్ద నిర్ణయం, అంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్, స్ట్రాటజిక్ అంటేనే డిఫెన్స్ రంగానికి సంబంధించిన మాట. సో ఈ లొకేషన్ని స్ట్రాటజిక్ లొకేషన్గా తీసుకొని ఎంచుకొని మన డిఫెన్స్ మినిస్ట్రీ భారత్లో అతిపెద్ద ఒక ఎయిర్ బేస్, ఏకంగా 1000 ఎకరాలు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇప్పుడు ఈ వార్త మీరు గమనించారు అనుకోండి, చాలామంది ఇప్పుడు పాకిస్తాన్ వాడు మనల్ని బెదిరిస్తూ ఉంటాడు, మీకు చైనా వాడు మీకు 2020 నుంచి కూడా భారత్తో ఒక యుద్ధము చెయ్యబోతున్నాం అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చాడు. బంగ్లాదేశ్, ఆఖరికి ఒక చిన్న దేశం బంగ్లాదేశ్, వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఎవరైనా సరే రియాలిటీలో ఉండాలి కదండి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూడాలి కదా. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, భారత్ ఖజురాహోలో ఒక ఎయిర్ బేస్ను వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. మీకు లొకేషన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఎక్కడ ఏంటి, మీకు ఆలయాలు ఉండే ప్లేస్లో పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ ఉండే ఒక ప్రాంతము, ఇక్కడ మీకు అతి పెద్ద ఒక ఎయిర్ బేస్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఎందుకండి అంటే మీరు డేటాను గమనించాలి. భారత్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అన్నప్పుడు 60 ఉంటాయండి. 60 అంటే ఎక్కువ తక్కువ మీరు గమనించారు అంటే మనకన్నా ఎక్కువ ఉండే ఒకే ఒక దేశము అమెరికా. అమెరికాలో మనకన్నా ఎక్కువ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి. మరి రష్యా ఏంటండి, చైనా ఏంటండి అని అడిగారంటే ఇవాళ వరకు కూడా అఫీషియల్గా వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ను మెయింటైన్ చేస్తున్నారు చెప్పరు. చైనా చెప్పదు, రష్యా చెప్పదు. సో మీరు కంపారిజన్ అన్నారు అనుకోండి, ఇవాళ మనము ఒక ఎయిర్ బేస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మన వద్ద 60 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అన్నారు అనుకోండి, ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తాడు, 40 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయండి, ఎయిర్ బేస్లు ఉన్నాయండి. కానీ డేటా తీశారు అనుకోండి, 13 మాత్రమే మీకు ఆపరేషనల్ కెపాసిటీ అనడానికి ఉండదు. అక్కడ విమానాలు ఉంటాయి, మీకు వింగ్ కమాండర్స్ ఉంటారు, అంతే. అంటే 60 ఎక్కడ, 13 ఎక్కడ? మన దగ్గర ఉండే 60 కూడా చూడండి, 60 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో కూడా మీకు విమానాలు ఉంటాయి, పైలట్లు ఉంటారు, అంటే వింగ్ కమాండర్స్ ఉంటారు. పాకిస్తాన్లో చూశారనుకోండి, ఆ విమానాలు పనిచేస్తున్నాయా లేదా మనకు తెలియదు, కానీ 13 మాత్రమే. ఇక బంగ్లాదేశ్ లాంటి దేశాలు, మీకు మన చుట్టూరుతో ఉండే దేశాల గురించి మాట్లాడుతున్నాను. బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, 7 స్టేషన్స్ మాత్రమే. వీళ్ళు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు మాట్లాడితే, అందుకే అంటున్నాను, మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూసారనుకోండి, భారత్ ఎంత పెద్ద దేశము, ఎలాంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఖజురాహోలో 1000 ఎకరాలలో మీరు ఒక ఎయిర్ బేస్ పెట్టాలి అంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మీ విమానాలేంటి, లాజిస్టిక్స్ ఏంటి, మీ వద్ద ఉండే డిఫెన్స్ బడ్జెట్ ఏంటి, ఈ కంపారిజన్ చూడండి. అందుకే ఈ వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇది సింపుల్ అండి. మీరు ఇప్పుడు రష్యా అన్నారు అనుకోండి, నాటో దేశాలు అంటారు. నాటో దేశాలు అంటే ఏంటి? ఒక యూకే అనండి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు, చాలా చాలా శక్తివంతమైన దేశాలు అని మాట్లాడతారు. రష్యా వద్ద అణువస్త్రం ఉంటే మా వద్ద కూడా ఉన్నాయి. కంపారిజన్ చూసారనుకోండి, మీకు రష్యా వద్ద 5580 న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. అసలు ఇది ఊహించడమే కష్టం. అంటే వాళ్ళ శక్తిని మీరు చూసారు అనుకోండి, ఒక దేశము మనము ఏంటి, రష్యా ఏంటని అక్కడ కూర్చొని చుట్టూర్త యూరోప్లో ఉండే దేశాలు ఆలోచించారు అనుకోండి, రియల్గా భయపడాలి.
ఊరికే మీడియా కోసం మాట్లాడతారు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా. మరి రియల్ యుద్ధము అన్నారు అనుకోండి, ఏమైందండి? ఆపరేషన్ సింధూర్లో చూసాము కదా, ఎక్కడా కూడా వీళ్ళు నిలబడలేరు, కానీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది కాదు కదా రియాలిటీలో ఉండాలి. ఒక యూకే అన్నారు అనుకోండి, ఒక 225 న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే. ఫ్రాన్స్ అన్నారు అనుకోండి 290 అణు అస్త్రాలు. రష్యా ఎంత అండి? 5580. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఒకవేళ వీళ్ళు రష్యాపై యుద్ధము చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, పుతిన్ తలచుకుంటే విత్ ఇన్ డేస్ ఆ యుద్ధం అయిపోతుంది. ఒక నగరము కూడా మిగలదు. ఇదే రియాలిటీ. మరి ఎందుకండి ఇంకా కూడా యుక్రెయిన్తో 4 ఏళ్ల పాటు యుద్ధము అంటే, ఈ యుద్ధము పుతిన్ కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకు? డోన్బాస్ రీజన్ మొత్తము కూడా రష్యా కంట్రోల్లోకి రావాలి అంటే ఈ యుద్ధం ఇలా కొనసాగాలి. లేదంటే విత్ ఇన్ ద టైమ్ జెలెన్స్కై అనేవాడు అక్కడ ఉండడు. ఒక్క రోజులో తేల్చి పారేస్తారు. కానీ జెలెన్స్కై ఉండాలి, ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండాలి. రష్యా వాళ్ళు వాళ్ళకి కావలసిన టెరిటరీస్ని అంతా కూడా స్వాధీనం చేసుకుంటూ పోవాలి. గ్రామాలు అనండి, పట్టణాలు అనండి, ఎంత దొరికితే అంత రష్యా చేతికి రావాలి. అంటే ఇక్కడ రష్యా భారత్ను నేను కంపేర్ చేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈ ఖజురాహోలో మనము ఇలాంటి ఒక ఎయిర్ బేస్, చాలా దూరం కదండి. పాకిస్తాన్ అంటే ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్లు పాకిస్తాన్ సరిహద్దు. చైనా కూడా అంతే, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. టిబెట్ అనాలి, చైనా అనకూడదు, టిబెట్ అనాలి. అక్కడ కూడా మీరు చూసారు, ఇక్కడ డిస్టెన్స్ 1500 కిలోమీటర్లు, 1600 అంటే కారాకోరం దాకా, పిఓకే దాకా మనం వెళ్ళాలి. ఇంత దూరములో ఒక ఎయిర్ బేస్ మనము ఎందుకు ఎస్టాబ్లిష్ చెయ్యాలి అంటే, ఒక ఫ్లాట్ టెరైన్, అలాగే ఇక్కడ మంచు అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. లాజిస్టిక్స్, పాపులేషన్ డెన్సిటీ తక్కువ. సో ఇవాళ మీరు యుద్ధము అనుకోండి, ఒకప్పుడు డాగ్ ఫైటింగ్ అంటారు. ఆకాశంలో మన విమానాలు, పాకిస్తాన్ విమానాలు అటు ఇటు వెళ్ళడం. ఇవాళ అలా లేదండి. శాటిలైట్ ద్వారానే మీరు యుద్ధము చేస్తారు. సో ఇక్కడ మనకు ఈ మధ్యప్రదేశ్లో ఖజురాహో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ చైనా మన మీద దాడులు చేస్తే, లడాక్ దగ్గర దాడులు అనుకోండి, వెనక నుంచి అంటే బ్యాక్ డోర్ అటాక్స్ అనేవి మనం చెయ్యగలం. పాకిస్తాన్తో కూడా అంటే మీరు జైపూర్ దాకా వెళతారు, అక్కడ నుంచి మీరు రాజస్థాన్లో పాకిస్తాన్ యొక్క సరిహద్దుల దాకా వెళ్ళి మీ వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలు, మిజైళ్ళు, బ్రహ్మోస్ అనండి లేదా S-400, వీటిని మీరు వాళ్ళ మీద వాడి మళ్ళీ వెనక్కి వచ్చేయగలరు. అంటే మీ యొక్క మిలిటరీ అసెట్స్ చాలా చాలా సురక్షితంగా ఉంటుంది. అంటే వాడు మీ మీద దాడులు చేశాడు అనుకోండి, సరిహద్దుల్లో ఇంత పెద్ద మిలిటరీ కమాండ్ని మీరు పెట్టారనుకోండి, మీకు నష్టము జరగవచ్చు. మీ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన ఒక అతిపెద్ద గోడ ఉంది, అయినా కూడా మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన సెంట్రలైజ్డ్ మిలిటరీ కమాండ్ను ఏర్పాటు చేశారు అనుకోండి, ఇటు పాకిస్తాన్ని చూసుకోవచ్చు, ఇటు చైనాను చూసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే మీరు మీ యొక్క మిలిటరీ అసెట్స్ను కంట్రోల్ చేయొచ్చు. ఎటువంటి నష్టము జరగదు. దూరంలో ఉంటారు, కావాలి అంటే దగ్గరికి వస్తారు. కాబట్టే మన డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు మొత్తము సర్వే చేసి ఖజురాహో అనబడే ఈ ప్రాంతము మోస్ట్ ఐడియల్, మనకు చాలా చాలా పనికి వచ్చే అద్భుతమైన ఒక లొకేషన్ అని చెప్పి 1000 ఎకరాలు ల్యాండ్ని అక్వైర్ చేసి, ఇక్కడ మీకు ఒక సెంట్రల్ కమాండ్, ఎటువైపు వెళ్ళాలన్నా గంటల్లో మనం వెళ్ళగలము, శత్రువులపై దాడి చేయగలము, సేఫ్గా మనం వెనక్కి రాగలము. ఇలా చూశారనుకోండి, మన మీద దాడులు చేయడానికి చైనానో పాకిస్తానో 100 సార్లు ఆలోచిస్తారు. ఇది వీళ్ళు చెయ్యలేరు. సో ఆలయాలు నిండిన ఖజురాహోలో ఇవాళ రఫేల్ విమానాలు, సుఖాయ్ విమానాలు ఇవి ఎగరబోతున్నాయి. ఒక అతిపెద్ద కంట్రోల్ సిస్టమ్ని మనం అక్కడ పెట్టబోతున్నాము. పెట్టి చైనా పాకిస్తాన్లను ఎదుర్కోవడానికి ఎలాంటి అస్త్రశస్త్రాలు మనకు కావాలో అలాంటి ఏర్పాటు చేయడము అనేది, అంటే ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్ బేస్ ఇదే అని చెప్తున్నారు. దీని స్ట్రాటజిక్ లొకేషన్ అనేది మనకు చాలా ముఖ్యము. మరి ఈ వార్తలు మీరు విన్నారా? ఈ కంపారిజన్ చూసినప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటి ప్రగల్భాలు పలకడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మన సత్తాను మీరు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.